ఈ నెల ఆగస్టు 12వ తేదీ మనకు అతిపెద్ద సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇదే రోజున మనకు అమావాస్య అనేది కూడా వస్తుందనమాట. కాబట్టి ఈ సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఇది చాలా చాలా పవర్‌ఫుల్. అందులో అమావాస్య తిథితో కూడా కలిసి వచ్చింది కాబట్టి దీనికి అతీంద్రియ శక్తులనేవి చాలా ఎక్కువ. సామాన్యంగా అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైనది. అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు. మనకున్నటువంటి చెడుని తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవటానికి. అందులో మనకి గ్రహణంతో కూడినటువంటి ఈ అమావాస్య ఏదైతే ఉందో ఇది మనకున్నటువంటి దోషాలను, మనకున్నటువంటి చెడుని తీసేసుకోవటానికి ఇంతకన్నా మంచి తిథి అనేది మళ్ళీ మళ్ళీ రాదు. అయితే గ్రహణ సమయం అనేది కొంతమందికి మంచిని, కొంతమందికి చెడును కూడా తెచ్చిపెడుతుందనమాట. అలాంటి ఏ చెడు కూడా ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస్య వల్ల మనకు కలగకూడదు, మనల్ని తాకకూడదు, మనకు ఉన్నటువంటి ఏదన్నా చెడును, దోషాలను కూడా తీసేసుకోవాలి అని అనుకుంటే ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస్య రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి గనక పడేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, దరిద్రాలన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోతాయి. అంత పవర్ఫుల్గా ఈ వేప చెట్టు దగ్గర మనం చేసేటటువంటి పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. ఈ సూర్యగ్రహణంతో కూడుకున్నటువంటి అమావాస్యకు సరిసమానమైనటువంటి పరిహారం ఏదైనా ఉందా అంటే అది వేప చెట్టు పరిహారం అని చెప్పటంలో ఎలాంటి సందేహం అనేది లేదు. ఎందుకంటే వేప చెట్టు అనేది చాలా శక్తివంతమైనది, దేవతా వృక్షము. మనము నిత్య జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాము. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిళ్లు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్యలు కావచ్చు, మానసిక ఒత్తిడి కావచ్చు, కొన్ని రకాల నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా రకాలుగా ఏంటంటే మన మీద గ్రహాల యొక్క వ్యతిరేకత అనేది ఏర్పడి ప్రతి క్షణం కూడా మానసికంగా ఎంతగానో నరకం అనుభవిస్తూ ఉంటామన్నమాట. మనం జీవితము ఒక రకంగా ఊహించుకుంటే ఇంకొక రకంగా జరుగుతూ ఉంటుంది. ఎంతగా మనం జాగ్రత్త పడ్డా, ఎంత కష్టపడ్డా కూడా మనకు సమస్యలు అనేవి చుట్టుముడుతూనే ఉంటాయి అన్నమాట. అసలు ఎలాగ ఈ సమస్యల నుంచి బయటపడాలి, ఇంకా కొంతమందికి డబ్బు ఎంత సంపాదించినా కూడా నీటికిలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇలా ఎలాంటి మొండి సమస్యనైనా సరే ఈ వేప చెట్టు దగ్గర ఈ సూర్యగ్రహణంతో కూడిన అమావాస్య రోజున మీరు ఈ టైంలో ఇది పడేయటం వలన అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది. మీకున్నటువంటి చెడు కర్మలు, పితృదోషాలు, పితృశాపాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఎన్నడూ చూడనంత అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని మీరు వెంటనే చూడటం అనేది జరుగుతుందన్నమాట. చాలా చాలా శక్తివంతంగా ఈ సూర్యగ్రహణంతో కూడుకున్నటువంటి అమావాస్య రోజున ఈ పరిహారం 100% సిద్ధిస్తుందని చెప్పేసి మనకు పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. సూర్యగ్రహణం అనేది ఎప్పుడైనా సరే మనకు అమావాస్య రోజునే వస్తుందన్నమాట. సూర్యుడు పితృకారకుడు, అంటే మనకు తండ్రి లాంటి వాడు. సూర్యుడు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవము. ప్రతిరోజు కూడా మనము సూర్యుడికి నమస్కారం చేసుకుంటే మనకున్నటువంటి సగం దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అలాగే ఇదే రోజున కూడా సూర్యోదయానికి ఆ రోజున ఉదయాన్నే ముందుగానే లేచి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించండి. స్నాన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి ఇలా చేయటం వలన ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు అనేవి మీకు కలుగుతాయి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకోండి. అయితే ఈ రోజున గ్రహణం అనేది సూర్యుడికి పడుతుంది కాబట్టి ఈ గ్రహణం తాలూకా ప్రభావం అనేది వాతావరణంలో అలాగే మనుషుల మీద కూడా ఆ రోజున బలంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సూర్యగ్రహణం రోజున తప్పకుండా మనం కొన్ని నియమాలు అనేవి పాటించాలి, కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది. ఈ గ్రహణం ఏర్పడినటువంటి సమయం ఏదైతే ఉందో ప్రత్యేకంగా దీన్ని ఏంటంటే పుణ్యకాలం అంటారనమాట. ఈ గ్రహణం యొక్క టైమింగ్స్ అనేది కూడా ఇక్కడ నేను క్లియర్గా చెప్తానండి. అయితే మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అనేది మనకు రాత్రి సమయంలో ఏర్పడుతుంది. రాత్రి సమయంలో ఏర్పడటం వలన మనం చూసుకున్నట్లయితే మనకి ఈ సూర్యగ్రహణం అనేది వర్తించదు. కానీ ఆ గ్రహణం తాలూకా యొక్క ప్రభావం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నమాట.
దాన్నే పుణ్యకాలం అంటారు, అలాగే దోషకాలం అంటారు. దోషకాలం అంటే మన జీవితంలో మన జాతకాల్లో ఉన్నటువంటి దోషాలను తీసేసుకోవటానికి ఇది అత్యంతమైనటువంటి సమయము. ఈ రోజున ఎవరైతే దైవనామ స్మరణ చేసుకుంటూ అలాగే పూజలు చేసుకుంటూ దైవ సన్నిధిలో ఎక్కువగా గడుపుతూ ఉంటారో అలాంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ లేదా ధైర్యం కోల్పోవటం, చాలామందికి అవమానాలు నిందలు వచ్చి పడుతూ ఉంటాయి అన్నమాట. చాలామందికి వాహన ప్రమాదాలు ఇట్లా ఎన్నో రకాలుగా జరుగుతూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా మనకు సడన్గా ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరిగిద్దో తెలియనటువంటి రోజులు అనమాట. అలాంటివన్నీ తొలగిపోతాయి. గ్రహణం టైమింగ్స్ ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకు గ్రహణ కాలము ఆగస్టు 12వ తేదీ రాత్రి 9:45 దగ్గర నుంచి ఆగస్టు 13వ తేదీ అంటే తెల్లవారుజామున 2:15 వరకు ఈ గ్రహణం అయితే ఉంటుందన్నమాట. దీన్నే గ్రహణ కాలం అంటారు. ఈ సమయంలోనే సూర్యుడికి గ్రహణం పడుతుంది. అయితే మరి ఆ సమయంలో రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి మనకు ఈ సూర్యగ్రహణం వర్తించదు, ఎందుకంటే సూర్యుడు రాత్రి సమయంలో ఉండడు కాబట్టి. కానీ ఆ దోష ప్రభావం అయితే మాత్రం ఖచ్చితంగా మన భారతదేశంలో కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా సూతక నియమాలు పాటించాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదనమాట. అంటే దేవాలయాలు మూసివేయటం కావచ్చు, లేకపోతే పట్టు విడుపు స్నానాలు కావచ్చు, ఇలాంటివి ఏవి ప్రత్యేకంగా చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు, ఎందుకంటే రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు భారతదేశంలో ఈ సూర్యగ్రహణం లేనట్లే లెక్క. కానీ దోషం మాత్రం మన భారతదేశంలో కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనం కూడా ఈ గ్రహణం తాలూకా నియమాలనేవి పాటించాల్సిందే. ఈ రోజున గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆగస్టు 12వ తేదీ అలాగే 13వ తేదీ కూడా కుదిరితే గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు. అంటే ఏదన్నా హాస్పిటల్స్కి వెళ్తాం కానీ, ఏదన్నా ప్రయాణాలు చేయటం కానీ, లేకపోతే ఏదన్నా పనులు చేయటం కానీ ఇలాంటివి చేయకూడదు. గర్భిణీ స్త్రీలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆ ప్రభావం అనేది కడుపులో ఉన్నటువంటి బిడ్డ మీద పడి చాలా వరకు సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్త. అలాగే ఈ రోజున తలకు నూనె రాసుకోకూడదు. ఈ గ్రహణంతో కూడుకున్నటువంటి అమావాస్య రోజున తలకు ఎవరైతే నూనె రాసుకుంటారో వాళ్ళకి ఆయుక్షీణం అంటే ఆయువు తగ్గిపోతుంది. ఇంకా ఈ రోజున మగవారు అమావాస్యలే షేవింగ్ చేసుకుందాము, గడ్డాలు చేయించుకుందాము, క్రాఫ్లు చేయించుకుందామని పొరపాటును కూడా అనుకోవద్దు. తరువాత ఈ రోజున గోళ్ళు కత్తిరించుకోకూడదు, గోళ్ళు కొరుక్కోకూడదు. ఎందుకంటే ఈ రోజున మనం చేసేటటువంటి ఈ పొరపాట్లు అనేవి ఈ వాతావరణంలో మార్పుల వల్ల చాలా బలమైన ప్రభావం చూపిస్తాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రోజున నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. నలుపు రంగు వస్త్రాలు వేసుకుంటే మీకు దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. ఇంకా ఈ రోజున తులసి ఆకులను కూడా తెంపకూడదనమాట. అలా చేస్తే మాత్రం జన్మల పాపం పడుతుంది. ఇంకా ఈ రోజున నూనె కొనుక్కొచ్చుకోకూడదు ఇంటికి. అంటే వంటల్లో వేసుకునే నూనె కావచ్చు, తలలకు రాసుకునే నూనె కావచ్చు, ఇలాగా నూనె ఆయిల్స్ అనేవి ఏవి కూడా ఈ రోజున ఇంటికి కొనుక్కొచ్చుకోకూడదు. శనిని తెచ్చుకున్నట్లే అవుతుంది. అలాగే ఈ రోజున ధాన్యాలు అంటే గోధుమలు కానివ్వండి, లేదా కందిపప్పు కానివ్వండి, బియ్యం కానివ్వండి వండుకోవటానికి ఇలాంటివి ఏవి కూడా ఈ రోజున కొనుక్కొచ్చుకోకూడదు. తరువాత ఇనుప వస్తువులు అంటే బాండీలని, లేకపోతే ఐరన్ సామాన్ ఏదన్నా కానీ, లేకపోతే షూస్, చెప్పులు, బెల్టులు, ఇలా కొత్త వస్తువులు కత్తెరలు కానీ, చాకులు కానివ్వండి, లేకపోతే పిన్నీసులు కానివ్వండి, సూదులు కానివ్వండి, దబ్బలాలు కానివ్వండి, ఇలాంటివి ఇనుముకు సంబంధించినటువంటి ఏ వస్తువులు కూడా ఈ గ్రహణంతో కూడుకున్నటువంటి అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే ఆ రూపంలో జ్యేష్ఠాదేవి శనిదేవుడు మీ ఇంటి లోపలికి అడుగు పెడతాడు, మీకు చాలా ఇబ్బందులు పెడతాడనమాట. తరువాత వంకాయలను కూడా ఈ రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి కొనుక్కొచ్చుకోకూడదు, వండుకోకూడదు. వంకాయలు కూడా నెగిటివ్ ఎనర్జీని పోలి ఉంటాయి, అప్పుల సమస్యలు అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట. అలాగే నల్ల నువ్వులను కూడా ఈ గ్రహణంతో కూడుకున్నటువంటి అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోకూడదు, గుర్తుంచుకోండి. ఇంకా ఈ రోజున అంటే ఈ గ్రహణ కాలం అంటే పుణ్యకాలము కాబట్టి ఈ రోజున మీరు నాన్ వెజ్ అనేది వండకూడదు, తినకూడదు. ఇంట్లోనే కాదు బయట కూడా వండకూడదు, తినకూడదు. తిన్నారంటే మాత్రం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బందులు
ఇబ్బందులు పడతారనమాట, జాగ్రత్త. అలాగే ఈ రోజున 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డుకు కూడా వెళ్ళకూడదు. 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డు దగ్గర ఈరోజు చాలామంది దిష్టులు తీసేసి వేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడికి వెళితే వాళ్ళ కర్మలు మీకు చుట్టుకుంటాయి. అలాగే ఈ రోజున కాలికి నల్లదారం కట్టుకోవాలి. ఆడవాళ్ళైతే ఎడమ కాలికి, మగవారైతే కుడి కాలికి నల్లదారం కట్టుకోవటం వలన ఈ నరదిష్టి లేదా మీ కాళ్ళ వెంట ఎలాంటి చెడు అనేది రాకుండా ఉంటుందన్నమాట. కాబట్టి నల్లదారం కట్టుకుంటే మంచిది. ఇంకా ఇంటి గుమ్మాలకి వేపాకుల తోరణాలు కట్టుకుంటే మంచిదనమాట. అమావాస్య కాబట్టి తమలపాకుల తోరణాలు, బంతిపూల తోరణాలు కట్టుకోకూడదు. వేపాకుల తోరణాలను కానీ లేదా వేపాకుల మండలను కానీ తెచ్చుకొని గుమ్మానికి అటు ఇటు పక్క తగిలించుకోండి. అలా చేస్తే ఈ గ్రహణం తాలూకా చెడు మీ ఇంటిని తాకదు. గుమ్మాలకు ఇరువైపులా పసుపు రాసేసి కుంకుమతో స్వస్తికి గుర్తులు వేసుకోండి. అలా వేసుకోవటం వలన ఇంటి మీద ఎలాంటి చెడు అనేది పడకుండా ఉంటుందన్నమాట. ఇక తరువాత బయట నుంచి వచ్చినప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని రావాలి. ఎందుకంటే ఈ రోజున చాలామంది రోడ్ల మీద నిమ్మకాయలు, వెంట్రుకలు ఇలాంటి దిష్టి అంతా తీసివేస్తూ ఉంటారు. కాబట్టి కాళ్ళు కడుక్కోవాలన్నమాట. ఇంటి ముందర బూడిద గుమ్మడికాయని ఈ రోజున కట్టుకుంటే చాలా మంచిది. ఒక బూడిద గుమ్మడికాయని తొడిమితో సహా ఉన్న దాన్ని తెచ్చుకొని చిన్నది దానికి పసుపు రాసి స్వస్తికి గుర్తు వేసి ఇంటి గుమ్మానికి బయట వైపున కట్టుకోండి. ఎందుకంటే ఇదే రోజున మనకు అమావాస్య కూడా వచ్చింది. కాబట్టి ఈ చెడు ఏదైతే ఉందో అంటే జనాల ఏడుపులు, ఇరుగు పొరుగు వాళ్ళ ఏడుపులు కానివ్వండి, అలాగే వాతావరణంలో కొంత నెగిటివిటీ ఏర్పడుతుంది. అలాంటిదంతా కూడా మన మీద పడకుండా, మన ఇంటిని తాకకుండా ఉండటానికి ఈ గుమ్మడికాయ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేసిద్ది అనమాట. కాబట్టి గుమ్మడికాయని తెచ్చుకొని కట్టుకోండి. ఇక కాకికి కూడా ఈ రోజున పెరుగన్నాన్ని పెట్టండి. ఎందుకంటే కాకుల రూపంలో పితృదేవతలు తిరుగుతూ ఉంటారు. కాబట్టి కాకి కనబడితే కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి. లేదా మీరు తినే దాంట్లో తొలి ముద్ద అయినా సరే కాకికి పెట్టడం వలన పితృదోషాలు, పితృశాపాలు అలాగే ఇలాంటివన్నీ తొలగిపోవటంతో పాటుగా శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా మీకు కలిగి మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఓం కాలభైరవాయ నమః లేదా ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకోండి. అలాగే ఈ రోజున పితృదేవతలను కూడా పూజించండి. పితృదేవతల పేర్లు మనసులో తలుచుకోవటము, లేదా వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారాలు నాన్ వెజ్ కాకుండా అలాంటివి ఏదన్నా వండి వాళ్ళకు పెట్టి దండం పెట్టుకోవటం వలన పితృశాపాలు తొలగిపోతాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయాలి. అంటే మామూలుగా నీటితో తలను కడుక్కోవాలి, కానీ షాంపూ అనేది పెట్టకూడదు, కుంకుడుగాయలు పెట్టకూడదు, గుర్తుంచుకోండి. స్నానం చేసేటటువంటి నీటిలో ఒక గుప్పెడు వేపాకులు వేసుకొని చేయండి. వేడి నీళ్ళు అంటే నీళ్ళల్లో వేసి కాగబెట్టుకొని చక్కగా మరగబెట్టుకొని ఒక గుప్పెడు వేపాకులు వేసుకొని ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస్య రోజున స్నానం చేయటం వలన మీకు దోషాలు తొలగిపోతాయి, ఆయుష్ పెరుగుతుందన్నమాట. కాబట్టి చక్కగా వేపాకులు స్నానం చేయండి. తరువాత ఎరుపు రంగు వస్త్రాలు కట్టుకుంటే చాలా మంచిది. అమావాస్య రోజున నలుపు రంగు బట్టలు కట్టుకోకూడదు. అంటే ఎర్రటి చీర, మగవాళ్ళైతే ఎర్రటి షర్ట్లు కానివ్వండి, ఆడవాళ్ళైతే ఎర్రటి పంజాబీ డ్రెస్సులు, ఇట్లా ఎరుపు రంగు వస్త్రాలు. ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఆ తల్లికి ఎరుపు రంగు అంటే ఇష్టం. కాబట్టి మీరు ఎరుపు రంగు వస్త్రాలు వేసుకోవటం వలన మీ మీద ఉన్నటువంటి నరదిష్టి తొలగిపోతుంది. ఈ గ్రహణం తాలూకా చెడు ఏది కూడా మీకు కలగకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలు అనేవి ధరించండి. తరువాత ఇంటిని వాకిల్ని కూడా తప్పకుండా శుద్ధి చేసుకోవాలి. నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసేసి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడవాలి. ఇలా ఉప్పు నీళ్ళతో ఇల్లు తుడవటం వలన మన ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు ఇలాంటివన్నింటినీ కూడా ఈ ఉప్పు నీరు ఏంటంటే గ్రహిస్తుందన్నమాట. చెడు అంతా కూడా తొలగిపోతుంది. కాబట్టి ఉప్పు నీటితో శుభ్రంగా ఇల్లు అనేది తుడుచుకోవాలి. తర్వాత పసుపు నీటిని చల్లుకోవాలి. పసుపు నీటిని చల్లుకోవటం వలన ఇల్లంతా కూడా పవిత్రంగా మారుతుంది. ఇంకా ఏదైనా దోషాలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. తరువాత ఇల్లంతా ఉదయము సాయంత్రం కూడా ధూపం వేసుకోండి. ధూపం వేసుకోవటం వలన దుష్ట శక్తులన్నీ కూడా బయటికి పారిపోతాయి. ఆ యొక్క సువాసనకు లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఇక తరువాత లక్ష్మీదేవి అంటే అమావాస్య రోజునే లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజు. కాబట్టి ఈ గ్రహణంతో కూడిన అమావాస్య రోజున ఎర్రటి గులాబీ పువ్వులతో కానీ మందార పువ్వులతో కానీ ఆ తల్లికి చక్కగా అలంకరణ చేసి లక్ష్మీదేవికి పూజ చేయండి. ఇలా ఈ రోజున లక్ష్మీదేవిని ఎవరైతే లక్ష్మీదేవికి ఇరువైపులా 2 ఏనుగు బొమ్మలు ఉన్నటువంటి
ఉన్నటువంటి అంటే గజలక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి ఐశ్వర్యాలు కలుగుతాయి అన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఆ తల్లి ముందర ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి పూజించండి. అలాగే గోమాతను తాకి నమస్కారం చేసుకొని గోవుకు కూడా పూజ చేయటం వలన 33 కోట్ల దేవతల యొక్క ఆశీస్సులు కలుగుతాయి, మనకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఇక వేప చెట్టు దగ్గర ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు సాయంత్రం 6 దాటిన తర్వాత 11 గంటల లోపు ఈ పరిహారం అనేది చేసుకోండి. అంటే చీకట పడ్డాక చేసుకోండి. ఈ ఆగస్టు 12వ తేదీ ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస్య రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత 11 గంటల లోపు రాత్రి ఇట్లా చేసుకోవటం వలన ఆ చెడు ఏదైతే ఉందో అది క్షణాల్లో తొలగిపోతుందన్నమాట. ఈ పరిహారానికి ఒక తెల్లటి పేపర్ కావాలన్నమాట. ఆ పేపర్ మీద ఎలాంటి రాతలు గీతలు ఉండకూడదు. ఈ వేప చెట్టు కూడా గుడి లోపల ఉన్న చెట్టు దగ్గర కానీ ఇంటి లోపల ఉన్నటువంటి చెట్ల దగ్గర కానీ చేయకూడదు. గుడి బయట కానీ లేదా రోడ్డు పక్కల కానీ ఇంటి బయట ఉన్న చెట్ల దగ్గర మాత్రమే చెయ్యాలి. ఇది మీరు గుర్తుంచుకోండి. అలా ఒక తెల్లటి పేపర్ను మీరు తీసేసుకొని దాని మీద మీ సమస్య రెడ్ స్కెచ్తో రాయాలన్నమాట. మీ సమస్య ఏదైతే అది, అంటే మీకు ఒక సొంతిల్లు కట్టుకోవాలి, లేదా మీకు అప్పుల సమస్యలతో బాధపడుతున్నారు, మా అప్పులన్నీ తీరిపోవాలి, ఇట్లా మీకు ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్యను ఎర్రటి స్కెచ్తో మాత్రమే మీరు ఆ పేపర్ మీద రాసుకోవాలన్నమాట. మనం ఇక్కడ చూపించినట్లుగా అది ఏ సమస్య అయినా సరే, భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలి, లేకపోతే ఒక సొంతిల్లు కట్టుకోవాలి, మాకు ఆరోగ్యం బాగుండాలి, అనారోగ్య సమస్యలు తగ్గాలి, ఇలా మీకున్నటువంటి ఎలాంటి సమస్యనైనా సరే మీరు రెడ్ స్కెచ్తో ఈ పేపర్ మీద రాయాలన్నమాట, ఇక్కడ మనం చూపించినట్లుగా. తరువాత దీనికి ఆవాలు కావాలి. ఈ పరిహారానికి ఆవాలు అనేవి మనకు నలుపు రంగులో ఉంటాయి, అమావాస్యకు సరి సమానమైనవి. ఆవాలు అనేవి చిన్నవిగా ఉన్నా కూడా ఇవి నరదిష్టిని, నెగిటివ్ ఎనర్జీని వెంటనే లాగేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ తెల్లటి పేపర్ మీద 1 స్పూన్ ఆవాలు అనేవి తీసుకోవాలన్నమాట. ఈ ఆవాలు చాలా చాలా పవర్ఫుల్. ఈ గ్రహణం తాలూకా దోషాలు అలాగే ఈ అమావాస్య తాలూకా నష్టాన్ని కూడా తీసేస్తాయి. తర్వాత 1 స్పూన్ రాళ్ల ఉప్పు తీసుకోవాలి. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము. ఉప్పు వల్ల మనకున్నటువంటి అప్పులు తీరటమే కాకుండా మనకున్న చెడును దరిద్రాన్ని తీసేసి మనకు మంచిని తెచ్చి పెడుతుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది. 1 స్పూన్ ఉప్పు వేసేయండి. తరువాత చిటికెడంత పసుపు కుంకుమలు కూడా దాని మీద వేసేసేయండి. పసుపు కుంకుమలు చెడును తీసేసి మంచిని తెచ్చి పెడతానికి చాలా బాగా ఉపయోగపడతాయి. తర్వాత 4 ఎండుమిరపకాయలు. ఈ ఎండుమిరపకాయలు అనేవి చాలా పవర్ఫుల్. ఇవి రుచికి ఎంత ఘాటుగా ఉంటాయో అలాగే మనకున్నటువంటి చెడును తీసేయటానికి ఈ ఎండుమిరపకాయల కన్నా పవర్ఫుల్ అయిన పదార్థం ఇంకొకటి లేదనమాట. కాబట్టి ఎండుమిరపకాయలు 4 చాలు తీసుకోండి. ఇలా ఇవి మొత్తం కూడా ఈ పేపర్లో, అంటే ఇప్పుడు 1 స్పూను నల్ల ఆవాలు, 4 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ రాళ్ల ఉప్పు, చిటికెడంత పసుపు కుంకుమ, వీటన్నింటినీ కూడా మనం సమస్య రాసిన పేపర్ మీద పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని పొట్లం చుట్టేయాలి. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. అయితే స్నానం చేసి నియమనిష్టలతో ఈ పరిహారం చేయాలి. ఇలా పొట్లంలాగా చుట్టేసి ఆడవారైతే ఎడమ చేత్తో పట్టుకొని, మగవారైతే కుడి చేత్తో పట్టుకొని మీ యొక్క సమస్యను మళ్ళీ వేప చెట్టు ఎదురుగా నుంచొని చెప్పుకొని కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు మీ తల చుట్టూతో తిప్పుకొని వేప చెట్టు మొదట్లో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. ఎవరితో మాట్లాడొద్దు. ఇలా చేశామని చెప్పేసి మీరు ఎవరికి చెప్పొద్దు. రూపాయి ఖర్చు లేని పరిహారం కాబట్టి ఇలా పడేసేసి ఇంటికి వెళ్ళిపోండి. ఇలా చేయటం వలన ఎంత సమస్య అయినా, ఎంత మొండి సమస్య అయినా, బయటికి చెప్పుకోలేని సమస్య అయినా సరే అదంతా కూడా మీరు ఇంటికి వెళ్ళే లోపే తీరిపోయి మీరు చాలా సంతోషపడగలుగుతారు. మీ మనసులో ఉన్న అలజడి, అంటే సముద్రంలో అలలు ఎలాగైతే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయో ఆ అలజడి మీ మనసులో కూడా జరుగుతూ ఉంది. అదంతా తొలగిపోయి మనశ్శాంతిగా ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు డబ్బు కూడా చేతికి అందుతుందన్నమాట. చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మీకింతకు ముందు ఉన్నటువంటి ఎలాంటి చెడు అయినా, దిష్టి అయినా, దోషాలైనా, ఎవరన్నా మీ మీద ఏదన్నా చెడు ప్రయోగాలు చేయించిన, శత్రువులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నా అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇస్తుంది. చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. ఈ పరిహారం చేసి చూడండి. మీ నెత్తి మీద నుంచి ఒక పెద్ద బరువును తీసి పక్కన పెట్టినట్లుగానే అంత హాయిగా ఉంటుందన్నమాట. నమ్మకంతో చేసుకోండి ఈ పరిహారం. ఇది
ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఆ అమావాస్య అంటే గ్రహణంతో కూడిన అమావాస్య రోజున 12వ తారీఖు ఆగస్టు సాయంత్రం 6 దాటిన తర్వాత అంటే చీకట పడ్డ 11 లోపు ఈ పరిహారం అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. చాలా అద్భుతమైనటువంటి పరిహారం. ఒక్క మాటల్లో చెప్పాలంటే ఈ పరిహారం అనేది మన జీవితాలకు పట్టినటువంటి గ్రహణాన్ని తీసేస్తుందన్నమాట. చాలా శక్తివంతమైన పరిహారం. అర్థమైంది కదండి. ఈ ఆగస్టు 12 సూర్యగ్రహణంతో కూడిన అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ పొరపాట్లు చేయకూడదు, టైమింగ్స్ ఇలాంటివన్నీ, ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఏ పొరపాట్లు చేయకూడదు, ఏ వస్తువులు కొనుక్కోకూడదు, అలాగే వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి, ఇలాంటివన్నీ కూడా నియమనిష్టలతో మనం చెప్పినట్లుగా చక్కగా చేసుకోండి. తిరుగులేని ఆ యొక్క అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మీలాంటి నలుగురు సమస్యల్లో ఉన్నటువంటి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారనమాట. దానివల్ల ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో మీరు ఖచ్చితంగా శుభవార్తను వింటారు. మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. గుర్తుంచుకొని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందన్నమాట. మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కామెంట్ బాక్స్లో భక్తి శ్రద్ధలతో ఓం సూర్యాయ నమః అనే కామెంట్ చేయటం వలన మీకు అంతా కూడా శుభం కలుగుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.